సుబ్బరాజు గారి ద్వారా ఇద్దరు కలిసి తర్వాత ముందుకెళ్దామని చెప్తున్నాను. సుబ్బరాజు గారు వస్తే సుబ్బరాజు గారు చేస్తున్నాం. తర్వాత నేను ఫ్రాంచైజీ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ చేసుకోవడం అంత ఇబ్బందిగా, టీం వర్క్ కొంచెం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి నేను మండల్ వైజ్ ఫ్రాంచైజీ తీసుకుని ఆత్మకూరు మండలు తీసుకోవాలని నాకు ఇంట్రెస్ట్. అది ఆత్మకూరు ప్రాపర్ కాబట్టి ఆత్మకూరు మండలి తీసుకొని ఈ రైల్ భూముల్లో జాయిన్ అయ్యి చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఈ కాన్సెప్ట్ నాకు ఓకే అండి. వెల్కమ్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ. అలాగే మీరు మున్ముందు రియల్ భూమిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఆల్రెడీ చిన్నగా స్టార్ట్ చేశారు. సుబ్బరాజు గారు ఒక్క నిమిషం వారి ఒపీనియన్ చెప్తారు. సుబ్బరాజు గారు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నారు. సుబ్బరాజు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఫ్రీగా కనపడ్డారు మాకు. పర్లేదు సార్. ఒకసారి సత్యనారాయణ గారితో నేను కలుస్తాను సార్. తప్పకుండా సత్యనారాయణ గారు మీరు ఒక్కసారి ఫోన్ చేయండి. సత్యనారాయణ గారు వస్తారు, ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒకసారి. ఎందుకంటే ఇప్పుడే వినడం జరిగింది. మనిషిని ఐడెంటిఫికేషన్ లేదు. ఇంచుమించు నా సహకారం కూడా మినిమం చేస్తా. ఆత్మకూరు సరౌండింగ్ లో కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఉన్నారు బాగా. సార్ సత్యనారాయణ గారి నంబరు నేను తీసుకుంటా సార్ మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. నా కోఆపరేషన్ ఉంటుంది సార్. నాకన్నా ఖచ్చితంగా. మీకంటే సేమ్ మీ ఏజ్ ఉండొచ్చులేండి. మంచిది సార్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ కొండా రమేష్ గారు భీమడోలు మండల్ ఫ్రాంచైజీని తీసుకున్నారు. వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఈరోజు అట్లాగే నుంచో మేము ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే రియల్ భూమిలో ఒక మెంబర్ అట్లాగే రకరకాల చాలా మంది కలిసినప్పటికీ ప్రతి ఒక్కరికి చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఎదురుకొస్తుంది. చాలా బాగుంది కాన్సెప్ట్. లైఫ్ లో ఇంకెన్నో నేను జర్నీలో ఉన్నాను సార్. ఓకే మాట్లాడండి రమేష్. సార్ నేను ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంతే, ఏం లేదు. దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. రమేష్ ఒక పని చేస్తా, నేను అందరిని మ్యూట్ చేస్తా, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రమేష్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ జర్నీలో ఉన్నాను సార్, సిగ్నల్ అందట్లేదు ఇక్కడికి. పర్లేదు, మీరు బాగా వినపడుతుంది ఇప్పుడు, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ రియల్ బుల్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది సార్. చాలా బాగుంది. లైఫ్ లో దీంతోనే ట్రావెల్ చేద్దాం ఆలోచన ఉన్నాను సార్. నా బంధువులు ఎవరైతే ఉన్నారో, నా బంధువులు, నా ఫ్రెండ్స్, నా మిత్రులు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను రియల్ బుల్లోకి ఇన్వైట్ చేస్తాను సార్. ముందు ఎన్నో రియల్ బుల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా రియల్ బుల్ ప్రతి ఒక్కరు కూడా దీని మీద దీనికంటూ ఒక యజ్ఞం లాగా చేస్తేనే కానీ మనం ఎదగలం సార్. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని దీని మీద పెట్టాలంటే నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరత్న గారికి, అట్లాగే శ్రీనివాస్ సాయి గారికి, అట్లాగే వెంకట గారికి, అట్లాగే జేటీ రామారావు గారికి, అట్లాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం సార్. నమస్తే సార్. గుడ్ నైట్ సార్. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్రాంచైజ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీనివాస్ నాయుడు గారిని ఈ రోజు. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి బాబురావు గారు. సార్ మీరు ఇవాళ చాలా
సంతోషకరమైన గుడ్ న్యూస్ ఖమ్మం జిల్లా అలాగే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఫ్రాంచైజీలు తీసుకున్న విషయాలు తెలియపరిచారు. వాళ్ళందరికీ కూడా నా తరపున అట్లాగే మా ఖమ్మం జిల్లా తరపున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. అలాగే గుంటూరు ఖమ్మంకు సంబంధించి మీరు మంచి ఈ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నందుకు మేము చాలా హ్యాపీ సార్. అలాగే నాకు సంబంధించి వ్యక్తిగతంగా నేను మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ ఇప్పటికే 15 ఐడీలు పూర్తి చేయించి వాళ్ళందరినీ కూడా మనకు గ్రూప్ లో యాడ్ చేయించాను. మిగతా ఆల్రెడీ ఇంకో 15 మంది మాట్లాడి ఉంచాను. వాళ్ళ వివరాలు ఆ డేటా మొత్తం తీసుకున్నాక వాళ్ళని కూడా యాక్టివేట్ చేస్తాను సార్. అలాగేనండి, అలాగే, థ్యాంక్ యూ. అలాగే మాకు మీతో పాటుగా బలేమియా గారు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ప్రాపర్ గా ఇస్తా ఉన్నారు. అలాగే మా సభ్యులతో కూడా మేము మాట్లాడిస్తా ఉన్నాం. త్వరలో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఒక 50 మందితోటి బలేమియా గారిని పిలిచి ఇక్కడ ఒక మంచి మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చేయండి బాబురావు గారు. అలాగే ఈ రోజు మన ఈ జూమ్ మీటింగ్ కి నేను జాయిన్ చేయించినటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది కొత్త వాళ్ళు హాజరై ఉన్నారు. వాళ్ళతో కూడా మీరు మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్. మీరు మాత్రం అసలు రేయి లేదు పగలు లేదు ప్రయాణంలో ఉండి కూడా అంత 2 రాష్ట్రాలు పర్యటన చేస్తూ మన ఎవరైతే టీం పెద్దలు ఉన్నారో అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. మీ ఇన్స్పిరేషన్ తో మేము కూడా మరింత కష్టపడే దానికోసం ప్రయత్నం చేస్తాం సార్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ బాబురావు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీనివాస్ నాయుడు గారు, ఈ రోజు అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరు అవకాశం ఉంటే వాళ్ళని మళ్ళీ మాట్లాడిద్దాము. శ్రీనివాస్ నాయుడు గారు, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ నాయుడు. ఓకే, ఈరోజు అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇంకా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలు ఇవ్వటం జరగదు కాబట్టి అదొకటి అప్డేటు. అట్లానే తెలంగాణలో ఉన్న రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఈ మొత్తం కూడా ఏదన్నా కూడా వాళ్ళు 5 లక్షలు ఉన్నా కూడా వాళ్ళు చేయగలరా లేదని చెప్పేసి చూసి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డివిజనల్ ఫ్రాంచైజీస్ వచ్చేసి హైదరాబాద్ ఆ సరౌండింగ్స్ మొత్తం మీద ఒక 200 దాకా వస్తాయి. అది కూడా ఒక 1 lakh తోటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్క్ చేసే విధానం కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది, కాస్త ఫాస్ట్గా చేయాల్సింది కాబట్టి దాని గురించి ఇచ్చేసాం. ఈరోజే మన వెంకటరత్నం గారు హైదరాబాద్ ఆఫీస్ కూడా ఫైనల్ చేయడానికి చూశారు, అది రేపటికి అవ్వచ్చు. నెక్స్ట్ అట్లానే ఇవాళ మన ఖమ్మంది ఫస్ట్ వెంచర్ వచ్చేసేసి చాలా మన అందరికీ అందుబాటులో ఉండే రేట్లోకి వాళ్ళతో చర్చించి ఎంత కష్టపడి తీసుకొచ్చారు రత్నం గారు మరియు మిగతా పెద్దలంతా కూడా. ముఖ్యంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వర్ణ సుబ్బారావు గారు కూడా మాకు ఒక మంచి స్పీకర్ దొరికారు. ఫ్యూచర్లో మేము పర్యటనలో ఉన్నా కూడా మెయింటైన్ చేయగలడు అన్న దీంతో, ఎందుకంటే అతనిలో ఉన్న డెడికేషన్ అదంతా కూడా ఆ మాటల్లో కానీ ఆ చేతల్లో కానీ అంతా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, ఆయన మాట్లాడింది ఇప్పుడు దాకా చాలా తక్కువ, ఈరోజే మాట్లాడాడు. ఆ మాట్లాడింది కూడా ఏంటంటే అన్ని కూడా సత్యాలే మొత్తం ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా పాటిస్తే మాత్రం చాలా చక్కగా అందరు డెవలప్ అవ్వచ్చు. కాబట్టి అటువంటి అంకిత భావాన్ని ఎవరి దగ్గర ఉన్నా కూడా మనం చేయాలి. వచ్చామా, పడుకున్నామా, తిన్నామా, లేకపోతే అన్నది ఉండకూడదు అన్న దాని మీద చెప్పారు. నేను కూడా ప్రతి మీటింగ్లో చెప్తుంటా, సోమరి వాళ్ళే నిజమైన శత్రువులు దేశానికి. పాకిస్తాన్, అమెరికా, చైనా కాదు. ఎవరు సోమరిపోతుంటారో వాళ్ళే నిజమైన శత్రువులు. కాబట్టి దయచేసి మనం ఈ జన్మ తీసుకున్నందుకు ఎంతో కొంత సార్థకత చేకూర్చాలి. మన గురూజీ చెప్తా ఉంటాడు, మన ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతుంటారు. మా నాన్న లేకపోతే ఉన్న ఎవరన్నా కూడా మంచిగా
మమ్మల్ని చూస్తారు, ఎటువంటి అన్ని కోరికలు తీరుస్తారని చెప్పేసి అని. కాబట్టి దయచేసి మీ సోమరితనం ఏదన్నా ఉన్నా కూడా ఏంటంటే ఇంటి పరిస్థితుల్ని లేకపోతే మనకున్న కోరికల్ని 10 మందికి హెల్ప్ చేసే దాంట్లో ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీంట్లో అందరూ కూడా చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చేసి ఫాస్ట్ అవుతున్నారు, పాత వాళ్ళు వచ్చేసి స్లో అవుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా మనం తీసుకొచ్చిన 10 మందిని మాత్రం ఖచ్చితంగా మనం ప్రయోజనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఆ రకంగా ఒక 4 స్టెప్లు వెళ్ళినప్పుడు మనకు ఒక 10,000 మంది అసోసియేట్స్ అవడం జరుగుతుంది. 10,000 మంది అసోసియేట్స్ అయినప్పుడు లక్షల్లో కాదు, ఒక్కొక్కళ్ళు సంవత్సరం మొత్తం మీద ఒక 10,000 రూపాయలు ఇచ్చినా కూడా మనకి 10 కోట్ల ఆదాయం వస్తుంది. దీన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ బిల్డింగ్కి ఫాస్ట్గా ఇచ్చేయండి. నెక్స్ట్ ఫ్రాంచైజీల గురించి అంత మనం పెద్దగా ఆలోచించే పని కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అవి క్లియర్ అయిపోతాయి. మా గుంటూరు జిల్లా కూడా ఇప్పటికి ఒక 90% అయిపోయినాయండి. అది పని ఇప్పుడు